డ్రగ్స్ పార్సల్ జరుగుతున్నాయి అని చెప్పి మీకు ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు మీకు కలపడం జరుగుతుంది. అక్కడ నుంచి వీడియోలో ఒకతను మాట్లాడతాడు, పోలీసు అధికారిగా అతను డ్రెస్లో ఉంటాడు. టెలిగ్రామ్, వాట్సాప్, తర్వాత ఫేస్బుక్ ఇలాంటి వాటి ద్వారా మీరు డబ్బులు పెట్టుబడి పెట్టండి, తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించండి. స్టార్టింగ్లో మీకు కొంత డబ్బులు మీకు తిరిగి ఇస్తారు కూడా వాళ్ళు. ఆ ఫోన్ పోయిన వెంటనే మీరు ఆ రిమోట్ లాక్ని ఎనేబుల్ చేసుకోవాలి, డేటా డిలీట్ చేసే ఫెసిలిటీ ఉండాలి. అట్లాగే మీ అకౌంట్ ఎక్కడైతే బ్యాంకులో ఉందో దానికి మీరు కంప్లైంట్ ఇవ్వండి. తర్వాత మీరు అట్ ద సేమ్ టైం 1930లో కంప్లైంట్ ఇవ్వండి. సైబర్ క్రైమ్స్ చాలా పెరుగుతూ పోతున్నాయి. దీంట్లో ప్రజలు, సామాన్యుల నుంచి చదువుకున్న వాళ్ళ వరకు కూడా బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, హై పొజిషన్స్లో ఉన్నవారు, ఉద్యోగస్తులు, ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దీంట్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. దీంట్లో ముఖ్యంగా చాలా రకాల క్రైమ్స్ జరుగుతున్నా ఎక్కువగా డబ్బులు పోగొట్టుకుంటున్న హెడ్స్ మాత్రం ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ట్రేడింగ్ ఫ్రాడ్, తర్వాత ఫెడెక్స్, తర్వాత ఓటీపీ ఫ్రాడ్. దీంట్లో ఎక్కువగా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో ఏంటిదంటే మనకు డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ టెలిగ్రామ్, వాట్సాప్, తర్వాత ఫేస్బుక్ ఇలాంటి వాటి ద్వారా మీరు డబ్బులు పెట్టుబడి పెట్టండి, తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించండి. అట్లాగే పార్ట్ టైం జాబ్ చేస్తూ కూడా సంపాదించవచ్చు అని చెప్తారు. దాంట్లో మిమ్మల్ని అట్రాక్ట్ చేసి స్టార్టింగ్లో మీకు కొంత డబ్బులు మీకు తిరిగి ఇస్తారు కూడా వాళ్ళు, మీతో ఇన్వెస్ట్ చేయించి. వాట్సాప్ గ్రూపులు, తర్వాత ఒక యాప్ డౌన్లోడ్ చేసి దాంట్లో పెట్టుబడి పెట్టిస్తూ పోతారు. తర్వాత మీరు కొంత ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఒక పీరియడ్ ఆఫ్ టైం, నెల, 2 నెలలు లేదా 1 వీక్, 10 డేస్ కూడా కావచ్చు. దీంట్లో డబ్బులు పెట్టించిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కొన్ని లక్షలు, 50 లక్షలు, 1 crore మీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం లాగేస్తారు. అవసరమైతే మీ స్నేహితులు, తెలిసిన వాళ్ళు, రిలేటివ్స్ దగ్గర నుంచి కూడా డబ్బులు పెట్టమంటారు. పెట్టిన తర్వాత మొత్తం ఇంకా మీ దగ్గర డబ్బులన్నీ అయిపోయిన తర్వాత మీకు రెస్పాన్స్ ఇవ్వరు. ఈ విధంగా పోగొట్టుకోవడం జరుగుతుంది. దీంట్లో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఇంకోటి ట్రేడింగ్ ఫ్రాడ్, అంటే ఇది దీని మాదిరే ఉంటుంది. ఒకటే ఏంటిదంటే సేమ్ అదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా మీ దగ్గరికి రావడం, వాళ్ళు అప్రోచ్ కావడం జరుగుతుంది. ఫ్రాడ్స్టర్స్, ఈ మోసగాళ్ళు దాంట్లో ఏమని చెప్తారంటే మీకు స్టార్టింగ్లో ఈ షేర్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేయండి, మీకు మంచి ప్రాఫిట్స్ ఇప్పిస్తాం, మీకు సలహాలు ఇస్తామని చెప్పి స్టార్టింగ్లో ఒక 1 వీక్ పాటు మీకు సలహాలు ఇస్తారు. వాళ్ళు పెట్టుబడి పెట్టమని చెప్పరు. మీరు మెల్లగా తర్వాత మా దగ్గరనే ఎక్స్పర్ట్ అడ్వైజర్స్ ఉన్నారని చెప్పి వాళ్ళు పెట్టించడం జరుగుతుంది. స్టార్టింగ్లో మీకు లాభాలు వచ్చినట్టు చూపెడతారు, లేదా కొంతవరకు తిరిగిస్తారు. దాంట్లో కూడా లక్షలు లేదా కోట్లలో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అట్లాగే ఫెడెక్స్, 3వ రకమైన ఎక్కువ పబ్లిక్ మోసపోతున్నది ఫెడెక్స్ అనమాట. దీంట్లో కొరియర్ ఫ్రాడ్. దీంట్లో ఏంటిదంటే ఒకతను సడన్గా ఎవరికన్నా ఫోన్ వస్తుంది, మీకు ఫెడెక్స్ నుంచి మాట్లాడుతున్నాం, కొరియర్ సర్వీస్ నుంచి మాట్లాడుతున్నాం, మీరు మీ పేరు మీద, మీ యొక్క ఆధార్ కార్డు మీద తీసుకున్న ఒక సిమ్ నెంబర్ మీద డ్రగ్స్ పార్సల్ జరుగుతున్నాయి అని చెప్పి మీకు ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు మీకు కలపడం జరుగుతుంది. అక్కడ నుంచి వీడియోలో ఒకతను మాట్లాడతాడు, పోలీసు అధికారిగా అతను డ్రెస్లో ఉంటాడు. మీ మీద అరెస్ట్ వారెంట్ ఉంది, మేము అరెస్ట్ చేస్తున్నాము, ఎవరికి చెప్పొద్దండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మీరు అట్లాగే మనీ లాండరింగ్ కూడా పాల్పడుతున్నారు అని చెప్పి చెప్తారు. మీ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు, మిమ్మల్ని టోటల్గా భయభ్రాంతులకు గురి చేస్తారు. వాళ్ళు ఎవరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పనివ్వరు, రూమ్లోంచి కూడా బయటికి వెళ్ళనివ్వరు. దీంట్లో కూడా చదువుకున్న వాళ్ళు, డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దీని గురించి బ్రీఫ్గా నేను ఇప్పుడు చెప్పాను. దీంట్లో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రజలకు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కానీ, ట్రేడింగ్ ఫ్రాడ్ కానీ దీన్ని కూడా మీరు 100% నమ్మొద్దు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి వచ్చి మిమ్మల్ని ఆకర్షించే విధంగా ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో దాంట్లో ₹1 కూడా పెట్టొద్దు. ఆ లింక్స్ను మీరు వాటిని డిలీట్ చేయండి, రెస్పాన్స్ ఇవ్వకండి. అట్లాగే ఫెడెక్స్ ఫ్రాడ్లో మీకు కాల్స్ ఏ నెంబర్ నుంచి అయితే వస్తుంటే ఏమాత్రం భయపడవలసిన పని లేదు. ఆ నెంబర్స్ను బ్లాక్ చేయండి. ఇమీడియట్గా ఆన్లైన్లో 1930లో కంప్లైంట్ ఇవ్వండి. తద్వారా ఏమవుతుందంటే ఆ నెంబర్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లోకి చేరిపోతుంది. ఆ నెంబర్ ఓనర్ ఎక్కడైతే ఉన్నారో వాటిని పట్టుకోవడం జరుగుతుంది. దీనికి ఏ విధంగా కూడా భయపడవలసిన పని లేదు. అట్లాగే మనం కొందరు ఫోన్ పోగొట్టుకుంటుంటారు. ఫోన్లో మన యూపీఐ పేమెంట్స్కి సంబంధించిన డేటా, పాస్వర్డ్స్, ఇతరత్ర ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా పెట్టుకొని ఉంటారు, మేము మర్చిపోతున్నామని చెప్పి. దీని ద్వారా ఆ ఫోన్ ఎవరికైతే దొరుకుతుందో వాళ్ళు ఆ సమాచారాన్ని మొత్తం తీసుకొని ఆ డబ్బులన్నీ, మీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో మనం ఏంటిదంటే ఆ ఫోన్లలో మనకు సంబంధించిన డేటా మనం అంత ఈజీగా దొరికేలా మాత్రం పెట్టుకోకూడదు. ఫోన్లో ప్రొఫైల్ దాన్ని లాక్ చేసుకోండి. మీరు మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా దాంట్లో పెట్టకూడదు ఎప్పుడు కూడా. ఒకవేళ ఫోన్ పొరపాటున పోయినా కూడా దొరికిన వారికి ఆ డేటా దొరకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా దాంట్లో పెట్టకండి. పెడితే అది ఆ విధంగా ఆ ఫ్రాడ్స్టర్స్ దొరికిన వాళ్ళు దాన్ని మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. మీ అకౌంట్లో డబ్బులు మొత్తం ఖాళీ చేసే అవకాశాలు ఉన్నాయి.
ఫోన్ పోయిన తర్వాత ఇమీడియట్గా ఎవరైనా చేయాల్సిన యాక్షన్? ఫోన్ పోయిన వెంటనే మీరు ఫోన్ రిమోట్ లాక్ చేయండి. అంటే మీరు ఫోన్ తీసుకున్నప్పుడే దానిలో రిమోట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి రిమోట్ లాకింగ్ని ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. దానిలో మొత్తం ఇన్ఫర్మేషన్ మీరు పెట్టొద్దు. అట్ ద సేమ్ టైం పోయిన వెంటనే మీరు ఆ రిమోట్ లాక్ని ఎనేబుల్ చేసుకోవాలి. డేటా డిలీట్ చేసే ఫెసిలిటీ ఉండాలి. అట్లాగే మీ అకౌంట్ ఎక్కడైతే బ్యాంకులో ఉందో దానికి మీరు కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇచ్చి మీ అకౌంట్ను బ్లాక్ చేయించండి, మీ డబ్బులు పోకుండా. ఇది తర్వాత మీరు అట్ ద సేమ్ టైం 1930లో కంప్లైంట్ ఇవ్వండి. నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా కంప్లైంట్ ఇవ్వండి, నా ఫోన్ పోయిందని చెప్పి. ఇంకొకటి సార్, SMS లింక్ వస్తుంది సార్, దాంట్లో ఓపెన్ చేస్తే మీకు ప్రైజ్ మనీ వచ్చిందని చెప్తుంటారు. అది ఓపెన్ చేయగానే అకౌంట్లోని అమౌంట్ అంతా ఖాళీ అవుతుంది సార్. అలాంటి చిన్న ఫ్రాడ్స్ అనమాట ఇవన్నీ. దీంట్లో చిన్న ఫ్రాడ్ జరుగుతుంటే మీకు లింక్స్ వస్తుంటాయి అన్నమాట. SMS ద్వారానో మెయిల్ ద్వారానో దీనికి లింక్స్ వస్తుంటాయి మీకు. ఆ లింక్స్లో మీరు మిమ్మల్ని ఆకర్షింపజేయడం జరుగుతుంది. మీకు లోన్ శాంక్షన్ అయిందని చెప్పి, లోన్ రెడీగా ఉందని చెప్పి మిమ్మల్ని ఇతరత్ర మిమ్మల్ని ఆకర్షించే విధంగా మీరు మెసేజ్ పెట్టడం జరుగుతుంది. మనకు తెలియని సోర్స్ నుంచి వచ్చే లింక్స్ను ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు దాన్ని క్లిక్ చేయకూడదు. క్లిక్ చేశారో మీ యొక్క టోటల్ ఫోన్ వాళ్ళ ఫ్రాడ్స్టర్స్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. దాంట్లో సేమ్ ఇంతకుముందు మాదిరి దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకునే వాళ్ళు మీ దగ్గర ఉన్న మీ అకౌంట్లో ఉన్న ఆన్లైన్ మీ యొక్క క్రెడెన్షియల్స్ మొత్తం తీసుకొని మీ అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం వాళ్ళు ఖాళీ చేయడం జరుగుతుంది. ఒకసారి రీసెంట్గా మన PS లో నమోదైన ఒక బిగ్ క్రైమ్ ఏంటి సార్, సైబర్ క్రైమ్ అంటే ఏ టైప్ ఆఫ్ క్రైమ్స్? దీంట్లో మనకు ముఖ్యంగా ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్, ఫెడెక్స్ ఫ్రాడ్స్ ఎక్కువగా జరుగుతుంది. దీంట్లోనే డబ్బులు ఎక్కువగా పోగొట్టుకుంటున్నారు. సో అందుగురించే వాటి గురించి ఎక్కువగా చెప్పడం జరిగింది. ఓకే సార్, అంటే స్మార్ట్ ఫోన్స్ కావచ్చు, లేకపోతే కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ వాడేవాళ్ళు ప్రధానంగా తీసుకోవాల్సిన చర్యలు ఏంటి సార్? అంటే అంతా స్మార్ట్గానే జరుగుతుంది సార్ యాక్షన్ అంతా? దీంట్లో అవసరమైనంత మేరకు మాత్రమే ఫోన్ ఉపయోగించండి. ప్రధానంగా దానికి మనం తెలుసుకోవాల్సింది, అనవసరంగా ఫోన్ ఉపయోగించకండి. అనవసరమైన మీకు లింక్స్ వస్తేనో మెసేజ్లు వస్తేనో మీకు తెలియని సోర్సెస్ నుంచి దాన్ని లింక్ క్లిక్ చేయకండి, డిలీట్ చేస్తూ పోండి. అటువంటి మెసేజ్లు మీకు రాకుండా ఆ బ్లాకింగ్ సిస్టమ్ని ఎనేబుల్ చేసుకోండి. బ్లాకింగ్ మెకానిజాన్ని ప్రతి ఫోన్లో ఇన్బిల్ట్లో ఉంటుంది, అట్లాగే ట్రూ కలర్లో ఉంటుంది. తర్వాత వేరే థర్డ్ పార్టీ యాప్స్ కూడా ఉంటాయి, వాటిని డౌన్లోడ్ చేసుకొని వీటన్నిటిని కూడా బ్లాక్ చేసుకోండి మీరు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.